హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంత పెద్ద బాక్స్ ముందేసుకుని కూర్చున్నా అనుకుంటున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి నేను అమెజాన్ లో కొన్న ట్రైపాడ్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎలా ఉందో చూసేద్దా. సో మెయిన్లీ నేను ఈ ట్రైపాడ్ కొనడానికి రీజన్ వచ్చేసి క్వాలిటీ. ఫస్ట్ నేను అసలు ఇది కొనాలని అనుకోలేదు, రిటర్న్ పెట్టేయాలి అనుకున్నాను. కొన్న తర్వాత క్వాలిటీ నచ్చకపోతే తెలుసు కదా, ఈ ప్రోడక్ట్ కి రిటర్న్ ఆప్షన్ లేదు, రీప్లేస్మెంట్ ఉంది. బట్ కానీ తెలుసు కదా మీ అందరికి, ఏ ప్రోడక్ట్ అయినా 2 times రీప్లేస్మెంట్ చేస్తే థర్డ్ టైం రిటర్న్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ వేలో నేను ఇది ఆర్డర్ చేశాను. బట్ నాకు క్వాలిటీ నచ్చి నేను రివ్యూ ఇస్తున్నాను ఇది. సో దీనికంటే ముందు నా దగ్గర సెల్ఫీ స్టిక్. సో ఇది ట్రైపాడ్ లాగా కూడా యూజ్ అవుతుంది, బట్ కానీ అంత క్వాలిటీ కాదు. ప్లస్ ఇది ఓన్లీ మొబైల్స్ కి సెల్ఫీస్ తీసుకోవడానికి మాత్రమే మంచిగా ఉండిద్ది. ట్రైపాడ్ లాగా కొంచెం స్ట్రాంగ్ గా, బేస్ స్ట్రాంగ్ గా ఉండదు. సో అందుకనేసి నేను ఇది తీసుకున్నాను. చూద్దాం ఇది ఎలా ఉండిద్దో. సో మెయిన్ ఈ ట్రైపాడ్ కి వచ్చేసి 3 ఎక్స్టెండబుల్ స్టిక్స్ విత్ లాక్స్ ఇచ్చారు. సో ఇది ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనము. మినిమం 16 inches నుంచి మాక్సిమం 50 inches వరకు హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టిక్స్ తోటి. సో ఇలా లాక్స్ తీసేసి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కి ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఈ పార్ట్ వచ్చేసి మనకి మొబైల్ ఏ డైరెక్షన్ లో కావాలి అంటే ఆ డైరెక్షన్ లో మనం ఉంచేసుకొని ఇలా ఈ స్క్రూ తోటి ఫిక్స్ చేసేసుకోవాలి. అలాగా మనకి కావాలి, ఈ డైరెక్షన్ కావాలి అనుకుంటే ఈ డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది 360 degrees రొటేట్ అవుతుంది. సో ప్లస్ ఈ పార్ట్ వచ్చేసి మనకి మొబైల్ ఈ డైరెక్షన్, ఇది 90 degrees మాత్రమే ఉండిద్ది. మొబైల్ పెట్టుకునే స్టాండ్ వాళ్ళు ఇస్తారు, మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇది సపరేట్ గా ఇచ్చారు నాకు. సో ఇది వచ్చేసి ఈ డైరెక్షన్. సో మొబైల్ మనకి ఎలా కావాలి అంటే ఆ డైరెక్షన్ లో ఓన్లీ 90 degrees వరకే ఉండిద్ది, ముందుకు బెండ్ అవ్వదు ఇది. సో ఆ పొజిషన్ లో ఉంచేసి నేను ఈ పొజిషన్ కావాలంటే ఈ స్క్రూ ఇలా ఫిక్స్ చేయాలి. కొంచెం ముందుకు ఇలా ఈ స్క్రూ ఫిక్స్ చేస్తే, సో ఇది ఓన్లీ 90 degrees మాత్రమే బెండ్ అవుతుంది, ముందుకు బెండ్ అవ్వట్లేదు. సో ఈ స్క్రూ దానికోసం. దెన్ వెనకాల ఒక స్క్రూ ఉంది. దీనికి పర్టికులర్ పర్పస్ అంటూ ఏం లేదు, ఓన్లీ ముందు ఉన్నవి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ ఈజీగా రొటేట్ చేసుకోవడానికి, మూవ్ చేసుకోవడానికి జస్ట్ కొంచెం లూజ్ చేసుకుంటే ఇవి ఈజీగా ఇలాగా రొటేట్ అవుతాయి ఇలాగా. సో అంతే. దెన్ ఇక్కడ మళ్ళీ మొబైల్ ని మనం అంటే లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు ఇలా లాంగ్ వీడియోస్ కి ఇలాగా, షార్ట్ వీడియోస్ కి ఇలా పెట్టుకుంటాం కదా. సో ఆ పొజిషన్ మనకి ఏది కావాలంటే అలాగా ఉంచేసుకొని వెనకాల బ్యాక్ సైడ్ ఈ స్క్రూని టైట్ చేసేసుకుంటే అది కూడా మొబైల్ పొజిషన్ కూడా ఇక్కడ కూడా ఫిక్స్ అయిపోతుంది ఇలాగా. దెన్ ఇక్కడ మనకి ఇంకొక ఎక్స్టెండబుల్ స్టిక్ ఇచ్చారు. ఈ స్టిక్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంది, దాన్ని కొంచెం టైట్ చేసుకుంటే ఏంటంటే ఇలాగే లోపలికి ఉండిద్ది. లూజ్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ స్టిక్ ని. ఒక మొబైల్ పెట్టి చూపిస్తాను నేను ఎగ్జాంపుల్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ మొబైల్ స్టాండ్ కి కొంచెం లూజ్ చేస్తున్నాను. ఇది నేను మొబైల్ స్టాండ్ ఇక్కడ ఇలాగా మొబైల్ ది ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనము. సో ఏ మొబైల్స్ అయినా కూడా సెట్ అయిపోతాయి ఇందులో. ఒకటి పెట్టి చూపిస్తాను. ఇలా సో ఇలా పెట్టేసుకొని మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇలా కావాలి కొంచెం, సో ఇలా కొంచెం ఇలా కావాలి యాంగిల్ అన్నప్పుడు ఇలా సెట్ చేసేసుకొని, సో ఇది ఏ డైరెక్షన్ కావాలి అంటే ఆ డైరెక్షన్ లో ఇలాగా మనం మన సైడ్ కి ఇలా తిప్పుకోవచ్చు. సో ఇది నేను ఎంత హైట్ వచ్చింది అనేసి ఎక్స్టెండ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. పైకి
సో ఇలా అన్ని లాక్స్ అన్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా లాక్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత సో మాక్సిమం లెంత్ వచ్చేసి 50 ఇంచెస్ ఇది. సో మనకి షార్ట్స్ కైనా లాంగ్స్ కైనా కూడా మంచిగా కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి. సో ఇది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే హైట్ ఇక్కడ కూడా మనకి అడ్జస్ట్ అవుతుంది. మొబైల్ పొజిషన్ ని బట్టి ఇక్కడ కూడా కొంచెం హైట్ అడ్జస్ట్ అవ్వచ్చు. ఇలా ఫిక్స్ చేసుకున్నామంటే ఎస్ ఇది కూడా మనకి ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ తిరిగిద్ది. సో ఇది కూడా మాక్సిమం ఎక్స్టెన్షన్ ఇంతే. ఇంకా ఇది మొత్తం నేను మాక్సిమం ఎంత ఎక్స్టెండ్ అయితే అంత పెట్టేసాను లెంత్ 50 ఇంచెస్ 50. ఫైనల్ గా నాకు క్వాలిటీ బాగా నచ్చింది, బేస్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ ట్రైపాడ్ వచ్చేసి ఓన్లీ మొబైల్స్ కి కాకుండా వీడియో కెమెరాస్ కి డిజిటల్ కెమెరాస్ కి కూడా బాగా కంపాటబుల్ గా ఉంది. సో అందుకే మెయిన్లీ నాకు క్వాలిటీ బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. అమెజాన్ లో ఫస్ట్ బెస్ట్ సెల్లర్ ఉంది. సో 28K రివ్యూస్ ఉన్నాయి, 4.3 రేటింగ్ ఉంది. అందుకే నేను ఆర్డర్ చేశాను. సో ఫైనల్ గా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫైనల్ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.